మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశంలో ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు చేపట్టారని, దేశంలో కులాలు మతాలు స్వేచ్ఛగా జీవించే విధంగా రాజీవ్ గాంధీ కలలు కన్నారని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వర్గీయులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు ఏర్పాటు చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. ఈరోజు మహానుభావుడు భావి భారత ప్రధాని యొక్క ఆశయ సాధన కోసం పనిచేస్తున్న రాజీవ్ గాంధీ గారి జయంతిని ఉద్దేశించి వారు తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఎంతో ఆదర్శప్రాయంగా ఈరోజు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. వారు తెచ్చిన పంచాయతీరాజ్ యాక్ట్ వల్లనే ఈరోజు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆనాడు 30 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు వారి యొక్క ఆశయ సాధన కోసం మనమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన ఎన్నో విధాల